హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందా విహాన్ వ్లాగ్స్. ఈరోజు మేము బెర్రీ పికింగ్ ఉంటే ఫామ్‌కొచ్చామండి. కానీ మేము వచ్చేసరికే పికింగ్ క్లోజ్ అయిపోయింది. మేము పక్కనే ఉన్న రెస్టారెంట్‌లో లంచ్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. ఇలా ఎంటర్ అవ్వంగానే ఇక్కడంతా జామ్స్ ఉన్నాయండి. అన్నీ బెర్రీ ఫ్లేవర్సే ఉన్నాయి. ఇటువైపు వచ్చేసరికి ఫ్రోజన్ ఫ్రూట్స్ అండ్ ఫ్రోజన్ కేక్స్ అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా బెర్రీసే. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్‌బెర్రీ ఇంకా చెర్రీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా? ఏంటి బ్లూ కలర్‌లో ఉన్నాయని చూస్తే అవి బ్లూబెర్రీ పాప్‌కార్న్ అంట. ఇది నార్మల్‌గా మనకు తెలిసిన క్యారమెల్ అండ్ సాల్టెడ్ పాప్‌కార్న్. ఇక్కడికొస్తే ఇది స్ట్రాబెర్రీ పాప్‌కార్న్ ఉంది. ఇంకా సరే ఎలానూ బెర్రీ పికింగ్ లేదు కదా! లోపల అడ్వెంచర్ పార్క్ ఉంది అంటే వెళ్దాం అనుకున్నాం. దానికి ఈ పర్ హెడ్ $20 చార్జ్ చేశారండి. కొంచెం ప్రైస్ హై అనిపించినా కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. రోప్‌వే అన్నీ ఉన్నాయని ఇంకా వెళ్ళాము లోపలికి. అంతా చాలా ఎక్సైటెడ్‌గా ఉంది లోపలంతా. ఇక్కడ చూసారా చిన్న జిప్ లైన్ ఇచ్చారు. పెద్ద హైట్ ఏం లేదు. సో, కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ప్లే చేయొచ్చు. మా బాబైతే చాలా ఎంజాయ్ చేశాడు. చాలా సార్లు మమ్మీ జిప్ లైన్ అంటూ వెళ్తూనే ఉన్నాడు. ఇంకా మేము కూడా అందరం జిప్ లైన్ తిరిగామండి. ఆ వెనకాలంతా చూసారు కదా! అదంతా బ్లూబెర్రీ తోటనమాట. చాలా బెర్రీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది ట్రాంపోలిన్. ఇదేంటంటే మొత్తం ఎయిర్ ఉన్నట్టుంటది కింద. మనం ఇలా నిల్చుంటే చాలు పైకి జంప్ చేస్తా ఉంటది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. పిల్లల కంటే నేనింకా ఎక్కువ ఎంజాయ్ చేశాను. మేము అంతకుముందు వెళ్ళేవాళ్ళం కానీ అది ఇండోర్ ప్లే స్టేషన్ లాగా. ఔట్‌డోర్ అది సన్ కూడా ఉండడం చల్లగా లేదు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు నడుస్తుంటే చాలు కింద పడుతూనే ఉన్నారు. ఇగ అస్సలు వెళ్దామన్నా కూడా రావట్లేదు. చాలా సేపు ఇంకా ఈ ట్రాంపోలిన్ మీదే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ ట్రాంపోలిన్ అయిన తర్వాత చాలానే ఉన్నాయి ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ఇక్కడే ఉన్నామని చెప్పి ఇంకా కిందకొచ్చాము. ఇక్కడైతే ఈ స్లైడ్స్ ఇంకా ఉయ్యాలలు, పిల్లలు ఆడుకోవడానికి సైక్లింగ్ చేయడానికి కూడా ఉన్నాయండి. ఇంకా వాల్ క్లైంబింగ్ కూడా ఉంది. ఆ పక్కనే చిన్న ప్లే ఏరియా లాగా పెట్టారు. క్యారెట్స్ అవి ఉన్నవి. ఇంక ఇదంతా గ్రౌండ్. కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయి. చిన్న చిన్న టెంట్స్ లాగా వేశారు సమ్మర్ రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ మా పాప ఫ్రీ ప్లే ఇది బన్నీ ప్లే ఏరియా లోపల బన్నీస్ ఉన్నాయి. తర్వాత చూపిస్తాను బన్నీస్. తనకేదో దొరికిందని చెప్పి తీసుకొచ్చింది. ఫుల్ ఆన్ ఆ క్యారెట్స్ పట్టుకుంటా, జంప్ చేస్తా ఆడుతూ ఉంది. బన్నీ, బన్నీ హాప్ హాప్ బన్నీ అంటూ. ఇంక ఈ స్లైడ్స్ మా బాబు, నేను స్లైడ్ అయ్యాము. అది చాలా పెద్ద స్లైడు. వచ్చేసరికి భయమేసింది కానీ బానే స్లైడ్ అయిపోయాము. ఇంకా ఈ ట్రాక్టరొచ్చి ఊరికే పెట్టారండి అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలన్నట్టు. మా బాబు నిజంగానే నేను ఫార్మింగ్ చేస్తున్నాను మమ్మీ చూడు నేను ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నానని చేస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకొస్తే ఇక్కడంతా బబుల్ హట్ ఉంది. ఈ బబుల్ హట్ ఏంటంటే చాలా లిక్విడ్ ఉంది. దాన్ని ప్లే చేస్తూ ఉంటే బబుల్స్ పాప్ అవుతూ ఉన్నాయి. చాలా సేపు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. అన్నీ ఎక్స్‌ప్లోర్ చేశాడండి. ఏది మిస్ చేయలేదు. ఈ చిన్న చిన్న టైర్స్ పెట్టి బాగా ఒక సైక్లింగ్ వే లాగా పెట్టారు. అన్ని చిన్న సైకిల్స్. ఊరికే నడిపించడానికి లేదు. ఇదేమో బన్నీస్ అన్నీ ఇక్కడున్నాయండి చిన్నవి. ఇంకా బేబీ బన్నీస్ ఉన్నాయి. ఐడెంటిఫై చేయండి అని పెట్టారు. కానీ నాకైతే ఆ చిన్న బేబీ బన్నీస్ కనిపించలేదు. మా పాప అయితే చూడగానే బాగా ఎక్సైట్ అయింది. ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము లైవ్‌లో ఇట్లా యానిమల్స్ అవి చూడ్డము. మేము వైజాగ్‌లో ఉండేటప్పుడు ఒక బన్నీ ఉండేది మా పక్కింట్లో. దాంతో బాగా ఆడుకుంటూ ఉండేది. ఈ బన్నీస్ చూడగానే "నాకు ఆ బన్నీ కావాలి మమ్మీ, నాకు ఆ బన్నీ కావాలి తీసుకెళ్ళిపోదాం ఇంటికి" అన్నది. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నీ ఇంకా మేకలు, గొర్రెలు అన్నీ ఉన్నాయండి. నాకైతే ఒకసారిగా ఇండియా గుర్తొచ్చింది. అన్నీ ఇక్కడ అన్ని యానిమల్స్ అట్లా బయటేం కనిపించవు కదా! ఎప్పుడో ఇలా ఫార్మ్‌కొచ్చి చూస్తేనే కనిపిస్తాయి. ఇక్కడంతా దాని హౌస్ అనమాట. పై వరకు ఉంది. క్యాసిల్‌లాగా ఉంది దీని హౌసు. పైన కూడా చాలా మేకలున్నాయి. ఈ పక్కన ఇంకా ఈ మేకలంతా దీని ఫుడ్డు అంతా ఇక్కడే ఉంటాయండి దీని స్టే. దీని తర్వాత హౌస్ ఆఫ్ హెన్స్ అంట. మొత్తం అంతా కోడిపెట్టెలు, కోడిపుంజులు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఒకటి డిఫరెంట్‌గా కనిపించింది. ఇది ఆస్ట్రిచ్ లాగా ఉంది. ఏంటో మరి తెలీదు. ఏంటనేది అక్కడ డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వలేదు. ఇంకా చాలా కోళ్ళున్నాయి. ఈ కోళ్ళతో పాటు ఇంకా ఈ ఇటువైపొచ్చి పిగ్ స్టే ఉంది. దీంట్లో 2, 3 ఉన్నాయి అంతే.
మా పాపేమో అంత ఎంజాయ్ చేయలేదు. ఇక్కడ ఈ యానిమల్స్ వచ్చేసరికి దీనికి ఫుడ్ పెడతా హ్యాపీగా ఫీల్ అయింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా అక్కడున్న పిల్లలందరూ ఇంకా అదే పనిగా దానికి పెడుతూనే ఉన్నారు. ఆకులు దొరకట్లేదని ఇంకా కొమ్మలు తెంపుకుంటూ వచ్చారు. మా పాప, బాబు ఇద్దరు అయితే బాగా ఎంజాయ్ చేశారు. దాన్ని తినిపిస్తూ ఆడుకుంటూ ఉన్నారు చాలా సేపు. ఇంకా వీటితో పాటు డక్స్ కూడా వాల్ క్లైంబింగ్ కూడా ఉందని చెప్పాను కదా! ఇదేనండి. అవి హ్యాంగ్ అవుతూ వాల్ అంతా క్లైంబ్ చేసి ఫ్లిప్ అవ్వాలి. ఇంకా ఇక్కడ ఒక చిన్న హౌస్ లాంటిది పెన్ హౌస్ లాగా పెట్టారు. ఇక్కడంతా ఆడుకుంది మా పాప. మా పాపకి స్లైడ్ అంటే ఎంత ఇష్టమో ఎక్కడ చూసినా సరే మమ్మీ స్లైడ్ అవుతా, స్లైడ్ అవుతా అంటూ వెళ్ళిపోతుంటది. అస్సలు ఒక్కటి కూడా మిస్ అవ్వదు స్లైడ్ మాత్రం. ఇంక వెళ్లి స్లైడ్ అయింది. ఇంకా అక్కడి నుంచి రావట్లేదు. మమ్మీ రెడీ 1, 2, 3 అంటూ స్లైడ్ అవుతుంది. ఎంత వెళ్దాం వెళ్దాం అన్నా ఇక్కడే చాలా సేపు లేట్ చేసింది. ఆడుతూనే ఉంది అలాగే స్లైడ్. సరే ఇంకా వచ్చేలా లేదు స్లైడ్ అవ్వనిద్దాము. అయ్యాక వెళ్దామని ఆ స్లైడ్ అయిన తర్వాత ఈ లోపలున్న బ్లూబెర్రీ తోటకొచ్చామండి. ఇది మొత్తం బ్లూబెర్రీస్ చూసారా ఎంత బావున్నాయో. ఏంటి అంటే ఇక్కడ ఎన్ని తింటే అన్ని తినొచ్చు. మనం ఏమైనా పిక్ చేసుకొని తీసుకెళ్ళాలనుకుంటే పే చేయాలి. మేమైతే చాలానే తిన్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా కొన్ని పిక్ చేసుకున్నాము. ఒక కేజీ అట్లా ఉంటాయండి పిక్ చేసుకున్నాము. అవి మనీ పే చేసి ఇంకా తీసుకొచ్చేసాము. ఇదేనండి ఫార్మ్. మీకెలా నచ్చింది? మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.